కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే క్వశ్చన్ చెప్పిన తర్వాత పూర్తిగా వినాలి. విన్న తర్వాత ఎవరు ఫస్ట్ ఎత్తుతారో వాళ్ళని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ అడగడం కంప్లీట్ కాకముందు ఎవరు చేయెత్తకూడదు. అట్లా ఎత్తిన వాళ్ళకి మైనస్ మార్క్ కదా, ముందుగా చెప్పిన వాళ్ళకి కూడా అంతే. తర్వాత ఎవరికి హెల్ప్ చేయకూడదు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఫస్ట్ సెకండ్ మాత్రమే ఉంటుంది, థర్డ్ లేదు. ఫస్ట్ క్వశ్చన్, కాలేబు తమ్ముడు ఎవరు? చెప్పండి అక్క. కనజు. కాలేబు తమ్ముడు కనజు. నెక్స్ట్ క్వశ్చన్, హెబ్రోనుకు గల మరొక పేరు? రాణి సిస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, హోర్మా అంటే అర్థం చెప్పమ్మా. నిర్మూలం. మైదానమందు నివసించే వారికి ఏమున్నాయి చెప్పండి అక్క. ఇనుప రథాలు ఉన్నాయి. నెక్స్ట్, పూర్వము బేతేలు పేరు చెప్పండి అక్క. బేతేలు పేరు లూజు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, బోకీము అనగా ఏటు. యెహోషువ మృతి పొందినప్పుడు అతని వయస్సు చెప్పు. 110 మార్క్స్. ఒకసారి వినండి. జ్యోతక్క 1 మార్క్, రాణి సిస్టర్ 3 మార్క్స్, పవిత్ర 3 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇశ్రాయేలీలకు మొదటి న్యాయాధిపతి అక్క ఒత్నియేలు. తర్వాత క్వశ్చన్, యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వారు ఏమి స్వాధీనపరుచుకున్నారు? 1 2 3 మన్య దేశమును స్వాధీనపరుచుకున్నారు. అదోని బెజెక్కు భోజనపు బాల క్రింద ముక్కలు ఏరుకొని చుండిన రాజులు ఎంతమంది చెప్పండి అక్క. 70 మంది రాజులు. దెబోరా భర్త పేరు లప్పిదోతు. నెక్స్ట్ క్వశ్చన్, యాబీనుకు ఎన్ని ఇనుపరథాలు ఉన్నాయి? యాబీనుకు చెప్పండి అక్క. 900. దెబోరా ఏ వృక్షం కింద కూర్చొని తీర్పు తీర్చేది చెప్పం. సరళ వృక్షం. అందరూ చెప్పారు, నేను అడిగిన వాళ్ళు చెప్పాలి కదా, కాబట్టి ఇదేం ఎవరికీ లేదు మార్క్. బారాకు ఎవరి కుమారుడు? బారాకు. 1 2 3 అబీనోయము. నెక్స్ట్ క్వశ్చన్, గిద్యోని ఎవరి కుమారుడు? షీబక్క. నెక్స్ట్ చెప్పమ్మా. యోవాష్. నెక్స్ట్ క్వశ్చన్, యెహూదు ఏ గోత్రపు వాడు? ఇతరు కూడా ఒక న్యాయాధిపతి, ముఖ్యమైన వ్యక్తి చెప్పండి అక్క. లేవి గోత్రం. 1 2 చెప్పండి. బెన్యామీను గోత్రం. ఓకే. ఒకసారి మార్క్స్ వినండి. జ్యోతి సిస్టర్ 4 మార్క్స్, రాణి సిస్టర్ 3 మార్క్స్, పవిత్ర సిస్టర్ 4 మార్క్స్, హెప్సిబా సిస్టర్ 1 మార్క్, షీబా సిస్టర్ 1 మార్క్. మిద్యాను అధిపతులు ఎవరు? మిద్యాను అధిపతులు 1 2 3 ఓరేబు, జేయేబు. గిద్యోను కుమారులు ఎంతమంది? కడుపును పుట్టిన కుమారులు 70 మంది. గిద్యోను ఉపపత్ని కుమారుడు చెప్పండి అక్క. కాదు చెప్పమ్మ. అబీమెలెకు. అబీమెలెకు కొన్ని తులముల వెండికి అల్లల జనాన్ని కూలికి పెట్టుకున్నాడు. అది ఎంత? 1 2 3 70 తులముల వెండి. నెక్స్ట్ క్వశ్చన్, యొఫ్తా తండ్రి పేరు? యొఫ్తా తండ్రి పేరు 1 2 తెలిసింది ఉంటే చెప్పండి. 3 గిలాదు. గిలాదు. సంసోను భార్య ఊరి పేరు చెప్పండి అక్క. తిమ్నాతు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, సంసోను వేసిన విప్పుడు కదా చెప్పమ్మా. పవిత్ర చెప్పండి.
కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పండి అక్క. నెక్స్ట్ ఎవరు చెప్తారు? కరెక్ట్ చెప్పాలి. చెప్పమ్మా. తింటి వచ్చింది. ఇప్పుడు కదా భావం, భావం చెప్పాలి. అక్కడ భావం అర్థవంతంగా రాసింది అక్క, చెప్పాలి. చెప్పండి అక్క. చెప్పమ్మా. తేనె కంటే తీపి అయినది ఏది? సింహము కంటే బలమైనది ఏది? ఓకే సరే, ఇది షీపక్కకి ఇస్తున్నాం ఎందుకంటే చెప్పేసింది కదా ఆన్సరు. ఓకే. గిద్యోను పనివాని పేరు. గిద్యోను పనివాని పేరు. 1 2 3 పూరా. గిద్యోను ఎంతమందితో మిద్యానీయులతో యుద్ధానికి వెళ్ళాడు? చెప్పమ్మా. 300 మందితో. యుద్ధానికి వాడిన సామాగ్రి పర్టికులర్గా రాశారు అక్కడ. 1 గిద్యోను యుద్ధానికి వాడిన సామాగ్రి. చాలా ఈజీ. చెప్పండి అక్క. అంటే ఆయుధాలు అన్నట్టుగా ఏం వాడారు వాళ్ళు? బూరలు, దివిటీలు, కుండలు. 3. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు యెహోవా దేవుని జ్ఞాపకం చేసుకొనక ఎవరిని అనుసరించి నడిచారు? ఎవరిని దేవతగా చేసుకున్నారు? 1 2 3. చెప్పండి అక్క. బయల్పేరీతును దేవతగా చేసుకున్నారు. గిద్యోను సూచనగా దేవుని దూతల ఎదుట ఏం పెట్టాడు? చెప్పండి అక్క. సూచన అంటే ఏంటి? అవి కాదక్క. దేవదూత కాదా? 2 టెస్టులు పెట్టినాడు. ఒకటి ఏంటంటే నేను యుద్ధానికి వెళ్ళాలా లేదా, నేను అందుకొరకు ఏర్పరచు, అది ఒకటి రకమైతే, ఇంకొకటి ఏమిటంటే నువ్వు దేవుని దూతవా కాదు నాకు తెలియాలి కదా, అది. ఇప్పుడు దూత కోసం చెప్పిన సూచన. సరే. మాంసము అంటే మేకపిల్లను, పొంగని భక్ష్యాలను. హేబేరు భార్య ఎవరు? హేబేరు భార్య ఎవరు? చెప్పండి అక్క. యాయేలు. యాయేలు గుడారమునకు పారిపోయింది ఎవరు? చెప్పండి అక్క. సిసెరా. అమోరీల సరిహద్దు ఎక్కడి వరకు వ్యాపించింది? అమోరీల సరిహద్దు ఎక్కడి వరకు వ్యాపించింది? 1 2 3. అక్రబీం మొదలుకొని హస్సెలా వరకు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. యాయీరుకు ఎంతమంది కుమారులు? యాయీరుకు ఎంతమంది కుమారులు? చెప్పండి అక్క. 30 మంది కుమారులు. తోలా ఎక్కడ నివసించాడు? తోలా ఎక్కడ నివసించారు? వీళ్ళంతా ముఖ్యులు, న్యాయాధిపతులు కాబట్టి తోలా ఎక్కడ నివసించాడు? 1 2 3. షామీరులో. తర్వాత తేబేసులో గోపురం మీద నుండి ఒక స్త్రీ తిరుగుట మీది రాతిని విసిరినప్పుడు ఎవరు తల మీద అది పడింది, కపాలం పగిలింది? చెప్పాలి. 1. ఎవరైనా తెలిస్తే చెయ్యొద్దండి, చెప్పొచ్చు. మీకు వచ్చింది చెప్పండి. కరెక్ట్ అయితే కరెక్ట్ అయింది కదా. 2. ప్రయత్నించడంలో తప్పులేదు. 3. అబీమెలెకు. యొఫ్తా కుమార్తె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వం గురించి ప్రలాపించింది. ఎంతకాలం? చెప్పండి అక్క. 2 నెలలు. ఒక్కొక్కసారి మార్క్స్ వినండి. జ్యోతి సిస్టర్ 10 మార్క్స్, రాణి సిస్టర్ 3 మార్క్స్, పవిత్ర సిస్టర్ 7 మార్క్స్, హెప్సిబా సిస్టర్ 3 మార్క్స్, శివా సిస్టర్ 2 మార్క్స్, ఎస్తర్ సిస్టర్ 1 మార్క్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్సానుకు ఎంతమంది కుమారులు? చెప్పండి అక్క. మీరే జ్యోతక్క. 30 మంది. నెక్స్ట్ క్వశ్చన్. తోలా తర్వాత న్యాయాధిపతి ఎవరు? తోలా తర్వాత న్యాయాధిపతి ఎవరున్నారు ఇశ్రాయేలీలకు?
1 2 3. యాయిరు. అబ్దోనుకు ఎంతమంది కుమారులు ఒక్కటే చెప్పాలి. చెప్పండి అక్క. 40 మంది కుమారులు. ఓకే. ఎంతమంది మనమలు కూడా ఉంది. చెప్పండి అక్క. 30 మంది. ఓకే. రామాత్లేహి అనగా రామాత్లేహి అంటే అర్థం ఏంటి? 1 2 3. దవడకొండ. సంసోనుకు దాహమైనప్పుడు దేవుడు ఎక్కడ ఉన్న గోతిని చీల్చాడు. 1 2 3. లేహీలో ఉన్న గోతిని చీల్చెను. సంసోను ఫిలిష్తీయుల దినములలో ఎన్ని సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు? చెప్పండి అక్క. 20 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. సంసోను ఎలా బంధించాలో తను దెలీలాతో చెప్పిన 3 విషయాలు. 7 నిరవంజి చువ్వలు, క్రొత్తగా పేనిన తాడు, ఆయనకున్న 7 జడలు, అల్లిన జడ. ఓకే, ఆన్సర్ ఇది. తర్వాత మనోహ ఏ పట్టణస్థుడు? మనోహ అంటే సంసోను వాళ్ళ ఫాదర్. ఏ పట్టణస్థుడు? 1 2 చెప్పండి అక్క. 3. జొరియా పట్టణస్థుడు. సరే, మనోహ ఏ వంశస్థుడు? చెప్పాలి, అక్కడ అడిగితేనే చెప్పాలి. చెప్పండి అక్క. దాను వంశస్థుడు. నెక్స్ట్, యెహోవా ఆత్మ సంసోనును జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న ఒక ప్రాంతంలో రేపడం మొదలుపెట్టింది. ఫస్ట్ అదేవి ఆ ప్రాంతం? చేయెత్తండి, తెలిస్తే ఫస్ట్. ఇంకెవరైనా చెప్తారా? 1 2 3. మహినదానులో రేపడం మొదలుపెట్టింది అనమాట. ఏన్హా కోరే అనగా 1 చెప్పండి అక్క. ఇంకెవరైనా చెప్తారా? కాదక్క, చెప్తారా? పిలిచిన వానియూట. ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్. ఎవరు తొందరపడి చెప్పొద్దు. దెలీలా ఎక్కడ ఉన్నది? దెలీలా ప్రాంతం. ఈజీ క్వశ్చన్, తొందరపడి చెప్పేస్తారేమో అని అనుకున్నా. దెలీలా ఉన్న ప్రాంతం. 1 2 3. షోరేకు లోయ. యాయిరు కుమారులు 30 ఊరుల్లో ఉన్నారు వాళ్ళు. యాయిరు కుమారులకు ఆ గ్రామముల పేరు ఒకటే పేరుంది. 1 2 3. యాయిరు గ్రామములు. ఈజీ క్వశ్చన్ కదా. ఓకే. గిద్యోను దేవునితో పెట్టుకున్న సూచనలు ఎన్ని? అవేవి చెప్పండి అక్క. ఫస్ట్ గొర్రెపచ్చు రెండిట్లో ఉన్నదక్క. మంచు. ఓకే, మార్క్స్ ఒకసారి వినండి. జ్యోతి సిస్టర్ 15 మార్క్స్, రాణి సిస్టర్ 3 మార్క్స్, పవిత్ర సిస్టర్ 7 మార్క్స్, హెప్సిబా సిస్టర్ 4 మార్క్స్, షీబా సిస్టర్ 2 మార్క్స్, ఎస్తేర్ సిస్టర్ 1 మార్క్. ఓకే. ఇబ్సాను ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఎంతకాలం ఉన్నాడు? చెప్పండి అక్క. 7 సంవత్సరాలు. యూదా వంశస్థులు హెబ్రోన్లో నివసించిన కనానీయుల మీదకు పోయి 3 హతం చేశారు. వారి పేర్లు ముఖ్యులు వీళ్ళు. 1 2 3. షేషయిని, అహిమానును, తల్మైని 3 హతం చేశారు. యెహోషువ ఎక్కడ పాతి పెట్టబడ్డాడు? చెప్పమ్మా. తిమ్నాత్ సెరహు. ఓకే. యెహోషువ ఆ తరము వారు మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలీలు యెహోవాను విసర్జించి ఎవరిని పూజించారు? చెప్పమ్మా.
బయలు అష్తారోతు. బయలు అష్తారోతు. షమ్గారు ఫిలిస్తీన్లలో ఎంతమందిని మునుకోల కర్రతో హతం చేశాడు? షమ్గారు ఎంతమందిని మునుకోల కర్రతో హతం చేశాడు ఫిలిస్తీన్లలో? చెప్పండి అక్క. ఎవరైనా చెప్తారక్క? 1, 2, 3 600 మందిని. షమ్గారు తండ్రి పేరు అనాతు కుమారుడైన షమ్గారు. ఓకే. అబీయెజ్రీయుడైన యోవాషును కలిగిన వఫ్రాలు అని ఏ వృక్షం కింద దేవదూత కూర్చొని ఉంది? అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన వఫ్రాలు అని ఏ వృక్షం క్రింద దేవదూత కూర్చొని ఉండెను? ఆగండి, మళ్ళీ ఒకసారి నేను 1, 2, 3 అనేసరికి ఎవరు ఫస్ట్ ఎత్తితే వాళ్ళు. 1 నువ్వు చేతులు పెట్టమ్మా. 2, 3 చెప్పు. మస్తకి వృక్షం క్రింద. ఇది గిద్యోనుతో మాట్లాడడం కోసం కూర్చుంది దేవదూత. యెరుబ్బయలు ఎవరికి పేరు? చెప్పండి అక్క. గిద్యోనుకు. యెరుబ్బయలు అంటే అర్థం ఏంటి? చెప్పండి అక్క. యెరుబ్బయలు అంటే అర్థము ఎర్రని పురుగు. చెప్పండి అక్క. ఇంకెవరైనా చెప్తారక్క? 1, 2 మార్క్స్ పోయిద్దక్క. 3 వాదించేవాడు. యెరుబ్బయలు అంటే వాదించేవాడు. దెబోరా దినములలో దేశం ఎన్ని సంవత్సరాలు నెమ్మదిగా ఉంది? చెప్పమ్మా. 40 సంవత్సరాలు. దెబోరా ప్రత్యేకత ఏంటి? ఆమె కూడా ఒక న్యాయాధిపతి, స్త్రీలలో మొదట. ఓకే. తర్వాత యెహోవాను ప్రేమించేవారు ఎలా ఉంటారు? యెహోవాను ప్రేమించేవారు ఎలా ఉంటారు? చేయెత్తి చెప్పాలి. చెప్పండి అక్క. చెప్పండి అక్క. అక్క యథార్థముగా బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఈ సాంగ్ వాడింది ఎవరు? చెప్పండి అక్క. దెబోరా, బారాకు పాడారు. కనాయిలతో యూదా వంశస్థులు షిమ్యోనీయులు యుద్ధం చేసి ఎంతమందిని హతం చేశారు? చెప్పండి అక్క. 10,000 మందిని. ఎక్కడ హతం చేశారు? ఎక్కడ? ఆ ప్లేస్ కూడా చెప్పారు, పేరుంది. ఎక్కడ? 1, 2, 3 బెజెకు. ఇశ్రాయేలీలు మోయాబు రాజునకు ఎన్ని సంవత్సరాలు దాసులుగా ఉన్నారు? మోయాబు రాజునకు చాలా దేశ రాజులు ఉన్నారు కదా. మోయాబు దేశ రాజు. చెప్పండి అక్క. 20 కాదు. ఇంకొక ఛాన్స్, ఎందుకంటే నంబర్స్ అన్నీ చెప్తా అక్క. చెప్పండి అక్క. 18 సంవత్సరాలు. కుషర్, నిషా, తాయిముకు ఇశ్రాయేలీ ఎన్ని సంవత్సరాలు దాసులుగా ఉన్నారు? చెప్పమ్మా. 8 సంవత్సరాలు. మార్క్స్ వినండి. జ్యోతి సిస్టర్ 17, రాణి సిస్టర్ 3 మార్క్స్, పవిత్ర 10 మార్క్స్, హెప్సిబా సిస్టర్ 6 మార్క్స్, షీబా సిస్టర్ 2, ఎస్ఏ సిస్టర్ 1 మార్క్. యాయేలు సిసెరాను ఎలా చంపింది? చెప్పండి అక్క. షీబక్క. సరే, సుత్తితో కొట్టిందని చెప్పాలక్క. ఓకే. ఉట్టి మేకతో కాదు కదా, మేకును సుత్తితో కొట్టి చంపింది కణతల్లో. ఓకే. యెహోవా ఎన్ని సంవత్సరాలు మిద్యానీయులకు అప్పగించాడు ఇశ్రాయేలీలను? అంటే ఒక న్యాయాధిపతిని పెట్టిన తర్వాత రక్షిస్తాడు దేవుడు. ఆ న్యాయాధిపతి చనిపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోతారు, ఇంకొక దేశానికి అప్పగిస్తాడు దేవుడు. అట్లా మిద్యానీయులకి ఎంతకాలం అప్పగించాడు? అమ్మ చేతులు దించండి ఒకసారి. అట్లే ఉంచింది, నేను క్వశ్చన్ అడుగుతున్నా కదా. 1, 2, 3 చెప్పండి అక్క. ఇంకెవరైనా చెప్తారా? చెప్పండి అక్క. ఇంక చెప్పకూడదు అక్క. జ్యోతక్క చెప్పండి. ఇంకెవరు చెప్పలేరా? 7 సంవత్సరాలు. ఒత్నియేలు ఇశ్రాయేలీలను ఎవరి చేతుల నుండి విడిపించాడు? ఒత్నియేలు. చెప్పండి అక్క. కాదక్క. ఇంకెవరైనా చెప్తారా?
1 2 3 ఆరమ్న హరాయిము రాజైన కుషర్ నిషాతాయిము. ఆ తర్వాత దేశము ఎన్ని సంవత్సరాలు నెమ్మదిగా ఉంది? ఆరమ్న హరాయ చెప్పండి అక్క. 40 సంవత్సరాలు. యెఫ్తా తర్వాత అధిపతి ఎవరు? న్యాయాధిపతి. యెఫ్తా తర్వాత కాదమ్మా, యెఫ్తా తర్వాత న్యాయాధిపతి ఇబ్సాను. తర్వాత ఏలో ఎంతకాలం ఇశ్రాయేలుకి అధిపతిగా ఉన్నాడు? ఏలో 10 సంవత్సరాలు. ఫిలిష్తీయులు సంసోనును పట్టుకొని కన్నులు ఒడదీసి ఎక్కడికి తీసుకొచ్చినారు? అంటే ఆ ఊరి పేరు చెప్పండి, ఎక్కడికి తీసుకొచ్చినారు? ఇంకెవరైనా చెప్తారా? 1 2 3 గాజా పట్టణం. తర్వాత దేని చేత బంధించారు? చెప్పండి అక్క. ఇనుప సంకెళ్ళు. సంకెళ్ళు కరెక్టే కానీ మెటల్ కరెక్ట్ కాదు. మెటల్ అక్క. సరే, సంకెళ్ళు, ఇత్తడి సంకెళ్ళు. ఓకే, మార్క్స్ ఇస్తున్నా. సంసోను బలం ఎందులో ఉందో తెలుసుకుంటే దెలీలాకు ఫిలిష్తీయుల సర్దారులు చెప్పండి నాకేమిస్తారు అక్క? ప్రతి వారు ఇస్తానన్నారు. చెప్పండి అక్క. అక్క కాదు, చెప్పాలి, ఎంతో ఏంటో అది చెప్పాలా? కాదక్క, అది వేరేది అక్క. 1000 ఏంటక్క అవి? ఓకే, 1000 వెండి నాణ్యాలు. ఏలోను తర్వాత అధిపతి ఎవరు? ఏలోను తర్వాత అధిపతి అబ్దోను. అబ్దోను ఎన్ని సంవత్సరాలు అధిపతిగా ఉన్నాడు? అబ్దోను ఎన్ని సంవత్సరాలు? 1 2 3 చెప్పండి అక్క. చెప్పండి అక్క. ఇంకొకటే, ఎందుకంటే నంబర్స్ లాటరీ టైప్ ఉంది కదా. 8 సంవత్సరాలు. యెఫ్తా ఏమని మొక్కుకొన్నాడు? నేను 3 అని చెప్పండి అక్క. కాదు, చెప్పండి అక్క. అమ్మోయిలతో. ఓకే, గెలిస్తే ఇస్తానన్నాడు. అబీమెలెకుని ఎవరు పొడిచారు కత్తితో? అబీమెలెకుని ఎవరు కత్తితో చెప్పండి అక్క. చెప్తారా? 1 2 3 అతని బంటు పొడిచాడు. తిరుగుల రాయి పడింది కదా తల మీద, కపాలం పగిలింది కదా. స్త్రీ చేతులు చచ్చిపోవడం ఇష్టం లేక నువ్వు నన్ను పొడువు అని చెప్పి అన్నాడు. బంటు పొడిచాడు కత్తితో. ఓకే. తోల ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు? తోల చెప్పమ్మా, తొందరగా చెప్పాలి. 23. తోల తండ్రి పేరు? తోలా తండ్రి పేరు పువ్వా. తోలా తండ్రి పేరు పువ్వా. ఓకే, 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ క్వశ్చన్ ఆన్సర్స్ అయిపోయినాయి. సెకండ్ రౌండ్లోకి వెళ్దాం. ఫస్ట్ రౌండ్లో ఎన్ని మార్క్స్ ఎవరికి ఎంతో చూడండి, ఎవరికి ఎన్ని మార్క్స్ చూడండి. జ్యోతి సిస్టర్ 19, నాని సిస్టర్ 4 మార్క్స్, పవిత్ర సిస్టర్ 10 మార్క్స్, హెప్సిబా సిస్టర్ 6 మార్క్స్, షీబా సిస్టర్ 5 మార్క్స్, ఎస్ఆర్ సిస్టర్ 1 మార్క్. ఓకే, సెకండ్ రౌండ్లో నేను ఒక రెఫరెన్స్ చెప్తాను, తీసి నుంచొని చదవాలి. అందరూ ఒకేసారి చదవద్దు. కీర్తనలు 125:4. పవిత్ర ఓకే. యెహోషువ 24:3. యెహోషువ 24:3. అదే తీసిన వాళ్ళు చదవచ్చు. 24:3. ఓకే. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనము. హెబ్రీ 7:6. లేదు, లెక్క నుంచింది ఫస్ట్.
చెప్పండి, చదవండి అక్క. ఓకే అక్క. ఆదికాండము 36:8. ఆదికాండం 36:8. ఓకే అక్క. జకర్యా 5:11. జకర్యా 5:11. ఓకే అక్క. సంఖ్యాకాండము 22:30. సంఖ్యాకాండం 22:30. అందుకు గాడిద. ఓకే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము. 2:8-5. అవునక్క, రాణి సిస్టర్. కీర్తనలు 17:4. విషయమైతే. ఓకే అక్క. ప్రకటన 20:3. ఓకే అక్క. న్యాయాధిపతులు 2:3. న్యాయాధిపతులు 2:3. ఓకే. మార్క్స్ వినండి. జ్యోతి సిస్టర్ 20 మార్క్స్, రాణి సిస్టర్ 7 మార్క్స్, పవిత్ర సిస్టర్ 14 మార్క్స్, హెప్సిబా సిస్టర్ 6 మార్క్స్, షీబా సిస్టర్ 6 మార్క్స్, ఎస్ఏ సిస్టర్ 1 మార్క్. హెప్సిబాకకి షీబాకకి పోటీ ఇప్పుడు. ఒక్కొక్క సేమ్ మార్క్స్ ఉన్నాయి. ఓకే. ఇర్మియా 9:7. ఓకే అక్క. యోహాను 20:7. యోహాను సువార్త 20:7. ఓకే అక్క. నిర్గమాకాండము 13:4. ఓకే. ఆబీబు నెల. దినవృత్తాంతాల 2వ గ్రంథము 19:3. దినవృత్తాంతాల 2వ గ్రంథము 19:3. ఓకే. రాజులు 2వ గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనం. 10. ఓకే. మత్తయి సువార్త 24:7. మత్తయి సువార్త 24:7. 7. సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయం 8వ వచనము. 18:8. ఓకే అక్క. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనము. ఆదికాండము 28:8. ఎస్తేరక్క. ఓకే. ఎస్తేరక్కకి మార్క్. ఓకే. నెక్స్ట్ లూకాసు వార్త 10:5. లూకాసు వార్త 10:5. అవునక్క. ఓకే అక్క. ద్వితీయోపదేశకాండము 11 అధ్యాయం 9వ వచనము. ద్వితీయోపదేశకాండము 11:9. అవునక్క. ఓకే అక్క. మలాకి 3:3. మలాకి 3:3. ఓకే అక్క. ప్రకటన 3:3. ప్రకటన 3:3. అంటే నేను అంటే అది కరెక్ట్ కాదు. ఓకే. యెషయా గ్రంథం 32:5. యెషయా 32:5. 5. ఓకే అక్క. సంఖ్యాకాండము 33:9. సంఖ్యాకాండము 33:9.
ఓకే అక్క. యెహెజ్కేలు 33:12. 33:12. ఓకే. యోహాన్ రాసిన 2వ పత్రిక 13వ వచనం. యోహాన్ రాసిన 2వ పత్రిక 13వ వచనం. ఓకే. సామెతలు 3:10. సామెతలు 3:10. ఓకే. యోహాను సువార్త 14:12. యోహాను సువార్త 14:12. అవును. ఓకే. లాస్ట్ వన్. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 13వ వచనము. 9:13. ఓకే అక్క. ఓకే. సెకండ్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ రౌండ్లో రెఫరెన్స్ చెప్తాను, తీసి చదవాలి, తెలుసు కదా. అందులో ఉన్న ఆబ్జెక్ట్ తీసుకొచ్చి చూపించాలి. ఎవరు ఫస్ట్ తీసిన వాళ్ళకే ఫస్ట్ తెలిసిద్ది. ఓకేనా? మందిరం సరౌండింగ్లోనే ఉంటుంది, చూడండి. ఎవరంటే అక్క ఇప్పుడు వచ్చిన చదివితే మీకే తెలిసిద్ది, ఇంకా నేను చెప్పేది ఉండదు కదా. రెఫరెన్స్ నేను చెప్తాను, ఎవరైనా తీసుకురావచ్చు. ఫస్ట్ తీసుకొచ్చిన వాళ్ళకి మార్క్ ఉంటుంది. మీకు చదవందే తెలియదు కదమ్మా, నేను రెఫరెన్స్ చెప్తాను, మీకు అర్థమైంది చూడండి. ఆ రెఫరెన్స్ చెప్తాను, తీసి చదివితే అందులో ఏముందో మెటీరియల్ అది తీసుకురావాలి. లాస్ట్ ఇయర్ చేయలేదు, అందులో 2-3 ఉన్నాయి అనుకోండి మెటీరియల్స్, ఏదైనా ఒకటి తీసుకొచ్చినా సరిపోతుంది. ఒకటి కాకపోతే ఒకటేనా. ఓకే. లూకాసు వార్త 22:36. పెద్దగా చదవకూడదు. సంచి, కత్తి, బట్ట. ఏం తెచ్చారక్క? కత్తి. ఓకే. ఓకే. నెక్స్ట్ కీర్తనలు 5వ అధ్యాయం 9వ వచనం. కీర్తనలు 5వ అధ్యాయం 9వ వచనం. ఓకే. పవిత్ర. నోరు, గొంతు, నాలుక ఏదైనా చూపించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. నిర్గమ 12:11. నిర్గమాకాండము 12వ అధ్యాయం 11వ వచనం. అది యాక్షన్ కదా, మెటీరియల్ కావాలి. ఓకే. ఏంటక్క అది? కర్ర. న్యాయాధిపతులు 4:21. మేకు. ఓకే. యోబు గ్రంథము 6:6. యోబు గ్రంథము 6:6. ఓకే. యెషయా గ్రంథం 49:16. యెషయా 49:16. ఓకే అక్క. ఓకే అక్క. ఆదికాండము 3:19. ఓకే అక్క. యోవేలు 2:3. ఓకే అక్క. ఆదికాండము 1:2. ఆదికాండము 1:2. ఓకే. పవిత్ర. నిర్గమాకాండం 5:19. నిర్గమాకాండము 5:19. ఓకే అక్క. ప్రకటన 12:5. ఇనుము ఏదైనా చూపించవచ్చు. నిర్గమ 32:27. కత్తినా? లూకాసు వార్త 3:17. ఎవరు పైకి చెప్పొద్దు, చదివి తీసుకురండి. ఓకే. చేట. ఆదికాండం 28:18. ఏమేమి తేవచ్చు? రాయి తేవచ్చు, నూనె తేవచ్చు. ఓకే. లూకా 12:35.
లూకా 12:35. దీపము. ఒకసారి మార్క్స్ వినండి. జ్యోతి సిస్టర్ 38 మార్క్స్, రాణి సిస్టర్ 15 మార్క్స్, పవిత్ర సిస్టర్ 19 మార్క్స్, హెప్సిబా సిస్టర్ 6 మార్క్స్, షీబా సిస్టర్ 7 మార్క్స్, ఎస్తేర్ సిస్టర్ 4 మార్క్స్. సంఖ్యాకాండము 11:8. ఓకే. పెనం. సామెతలు 29:25. సామెతలు 29:25. ఓకే. త్రాడు. మత్తయి సువార్త 12:44. చీపురు. సమూయేలు మొదటి గ్రంథము 17:40. సమూయేలు మొదటి గ్రంథం 17:40. కర్ర చేత పట్టుకొని. ఇంకా ఇర్మియా 15:7. ఓకే అక్క. సంఖ్యాకాండం 15:32. బహువచనం వాడారు కాబట్టి మెటీరియల్ ఒకటి కంటే ఎక్కువ ఉంటే మంచిది. ఓకే. ఓకే. సామెతలు 29:25. ఓకే. యెషయా 9:10. ఫస్ట్ లైన్. ఓకే. ఒకసారి మార్క్స్ వినండి. జ్యోతి సిస్టర్ 38 మార్క్స్, రాణి సిస్టర్ 20 మార్క్స్, పవిత్ర సిస్టర్ 22 మార్క్స్, హెప్సిబా సిస్టర్ 6 మార్క్స్, షీబా సిస్టర్ 7 మార్క్స్, ఎస్తేర్ సిస్టర్ 4 మార్క్స్. ఫస్ట్ వచ్చేసి జ్యోతి సిస్టర్ 38 మార్క్స్. సెకండ్ వచ్చేసి పవిత్ర సిస్టర్ 22 మార్క్స్. ఓకే. క్విజ్ క్లోజ్. ఓకే. మనం దేవుని వాక్యాన్ని ఎక్కువగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. దానికోసం ఇదంతా కొన్ని విషయాలు ఇప్పటివరకు దేవుని వాక్యంలో విన్నాం కాబట్టి అందరము ఆనందించదగ్గ విషయం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.